హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి ప్లస్ గుర్తు అనేది రావట్లేదు సైడ్ జాయింట్ చేసేటప్పుడు. ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి. అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా రెండు వైపులా మనకి ఒకేలాగా ప్లస్ గుర్తు అనేది వచ్చేసింది చూడండి. ఈ క్లాత్ అనేది అంతగా మీకు అర్థం కావట్లేదు చూడండి. మనం పఫ్ హ్యాండ్స్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి మనకి ఇలా ప్లస్ గుర్తు రాకుండా ఎక్కువ తక్కువ అనేది వస్తుంటుంది. మనమైతే ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది ఎలా వేసుకుందాము ఇప్పుడు చూద్దాము. చూడండి, మనకి బ్యాక్ పార్ట్ బ్లౌజ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇదిగోండి నెక్ అయితే, ఫ్రంట్ నెక్ అయితే నేను ఈ నెక్ పెట్టేసి పైపింగ్ వేసాను. చూసారా, ఈ విధంగా అయితే ఫ్రంట్ నెక్ అనేది మోడల్ పెట్టాను. బ్యాక్ నార్మల్గానే రౌండ్ పెట్టేశాను. ఇలా బ్యాక్ పార్ట్ సగానికి మడిచేసేయండి. చాలాసార్లు కూడా చెప్పున్నాను ఈ విధంగా. ఇదిగోండి, ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా సమానంగా మడిచేసి ఫస్ట్ కుట్టు ఉంది చూడండి, ఆ కుట్టు వరకు ఒక మార్కింగ్, కింది వైపును కూడా మార్కింగ్ పడేటట్టు ఇలా మార్కింగ్ ఇచ్చేసి, అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా ఉక్సులు పట్టి తీసుకున్నాం కదా, ఆది బ్లౌజ్లో కూడా ఉక్సులు పట్టి తీసుకొని ఈ విధంగా మార్కింగ్ ఇవ్వాలి. ఇటు సైడు కాజాల పట్టి, ఆది బ్లౌజ్లో కూడా కాజాల పట్టి తీసుకోండి, అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. చూసారా, ఈ రెండు మార్కింగ్లు అనేది కలిపేసుకోండి. చూడండి, ఈ రెండు మార్కింగ్లు ఉన్నాయి కదా, మనం కలిపేసి ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి. చూడండి, పైన కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోండి. మనకి ప్లస్ గుర్తు అనేది వస్తుందా రాదా. ఒకవేళ రాలేదనుకోండి, నేను మొన్న వీడియోలో చూపించాను కదా ఎలా సెట్ చేసుకోవాలనేది, ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. చూడండి, హ్యాండ్ దగ్గర కూడా మనకి కరెక్ట్గానే వచ్చింది. అక్కడ ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి. పిన్నులు అనేది ఖచ్చితంగా పెట్టుకోండి, ఎందుకంటే మనకి నీట్గా ప్లస్ గుర్తు అనేది వస్తుంది. ఇలా నీట్గా షోల్డర్కి కరెక్ట్గా ఉండేటట్టు ఎక్కడ కూడా ముడతలు లేకుండా బ్లౌజ్ని సరి చేసుకోవాలి. ఆర్మ్ లూజ్ ఎంత ఉంది ఆది బ్లౌజ్ని బట్టి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి. అలాగే హ్యాండ్స్ లూజు ఈ విధంగా కొలుచుకొని మార్కింగ్ ఇచ్చేసేయండి. మనం నడుం దగ్గర నుంచి ఈ మూడు మార్కింగ్ ఇచ్చాం కదా, అవి నీట్గా కలిసేటట్టు ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనకి స్ట్రైట్ లైన్ అయితే వచ్చిందనమాట. ఈ విధంగా నీట్గా కుట్టు అనేది వేసుకోవాలి. నాకు అక్కడ పూసలు ఉన్నాయి కాబట్టి చిన్నగా కుడుతున్నాను. మనం ఫాస్ట్గా కుడితే సూది ఇరిగిపోయి మిషన్ అయితే కొంచెం ప్రాబ్లంలో అయితే పడుతుంది. ఇద్దండి, ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు అనేది వేసేసుకొని, ఎక్స్ట్రా పీస్ ఉంది చూడండి, మనం ఖర్చు ఎంత ఉందో చూసుకొని అది మాత్రం నీట్గా కట్ చేసేసుకోవాలి. మనకి ప్లస్ గుర్తు వచ్చిందా రాలేదనేది ఒక కుట్టు వేసిన తర్వాత చెక్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.